యంగ్ మైండ్స్ చిన్న పిల్లలు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వరద ప్రాంతాలను ఎమ్మెల్యే పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, చాలా కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడం వల్ల అనేక ఇళ్లలోకి నీరు చేరి ప్రజల ఆహార ధాన్యాలు తడిసిపోయాయన్నారు. దీని ద్వారా అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యారన్నారు. కాబట్టి ఈ నెలంతా వర్షాలున్నాయి కాబట్టి ఏ సమయంలోనైనా మళ్లీ వర్షాలు రావచ్చు కాబట్టి మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్తగా అన్ని కాలువలను జేసీబీలతో పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. బోయగిరి సంబంధించినటువంటి ఈ ఇళ్లన్నీ కూడా చూసాం. చాలా ఇళ్లల్లో కాలువలో నుంచి నీళ్లు బయటకు వచ్చి ఇళ్లలోకి పోతా ఉన్నాయి. పాత ఇళ్ళన్నీ కూడా పడిపోతా ఉన్నాయి. పైనుంచి కింద పడిపోయి కొన్ని ఒక ఇంట్లో అయితే ఇంట్లో నుంచి నీళ్లు తోడేస్తూ ఉంటే కూడా ఊటలాగా వస్తానే ఉంది. ఇంకా ఆ ఇల్లుని అట్లా వదిలిపెట్టారు. ఇల్లు వదిలి పారిపోయినారు. ఇక్కడ పడుకుంటే రాత్రి ఏమైనా మీద పడితే ఏం జరుగుతుందనే పారిపోయినారు. ఇళ్ళలో ఉన్న సామాన్లు కానీ కనీసం బియ్యం కానీ మొత్తం తడిచిపోయి ఇబ్బందిగా ఉంది. దీనికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తాను. ఈ రోజు నుంచి ఒక 10 మందిని ప్రత్యేకంగా ఇక్కడ పెట్టి ఆ కాలువలన్నింటినీ ఫస్ట్ క్లియర్ చేయించి నీళ్లు కొండ మీద నుంచి వచ్చే నీళ్లు ఇట్లా ఫ్లో అయ్యే ఈ ప్రమాదం వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ నీళ్ళని ఫ్రీగా కిందకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయమని ఈరోజు మున్సిపల్ అధికారులు చెప్పాం. మీరు చూస్తూ ఉన్నారు, ఇది మెయిన్ డ్రైన్. ఇది ఆ మెయిన్ డ్రైన్లోకి వెళ్ళి ఆ నుంచి వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ ఏమవుతుందంటే ఇది సుమారుగా 6 అడుగులు 7 అడుగులు ఉన్నప్పటికి కూడా దీంట్లో సిల్ట్ ఉంది అని చెప్తా ఉన్నారు. దీన్ని వెంటనే జేసీబీలు పెట్టి క్లియర్ చేయమని చెప్పాం. ఇమీడియట్ రిలీఫ్ అంటే ఇక్కడ మున్సిపల్ అధికారులందరూ కూడా లేదా మేస్త్రీలందరూ కూడా ఇక్కడ చూసేటువంటి మున్సిపల్ సిబ్బంది అంతా ఉన్నారు. మేము ఒకటే లక్ష్యం పెట్టుకున్నాం. ఆదోనిలో సుమారుగా 15 ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో చిన్న వర్షం పడినా నీళ్లు వచ్చేసి ఇళ్లలోకి వచ్చేసే ప్రమాదం కనిపిస్తా ఉంది.